హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎంట్రీ విత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలబ్రిటీతో సెల్ఫీ తీసుకునే వీడియో యూజ్ చేసి ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ప్రాసెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ వీడియో ఎలా ఉంటుందో చూడని వాళ్ళకి ఒకసారి చూపిస్తాను. జనరల్గా ఎలా ఉంటుంది అంటే మీ యొక్క సెల్ఫీ ఈ విధంగా నడుచుకుంటూ వస్తుంది. మీరు ఒక వ్లాగ్ తీసుకుంటున్నట్లుగా. సో ఇట్ విల్ గో టు ద యువర్ ఫేవరెట్ సెలబ్రిటీ సెల్ఫీ తీసుకుంటారు అండ్ ఒక మూవీ సెట్ నుంచి ఇంకో మూవీ సెట్కి ఇలా ట్రాన్సిషన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది చేయడానికి మీరు 2 ఏఐ టూల్స్ అనేది వాడాల్సి ఉంటుంది అండ్ వాటికి ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు వెళ్ళాల్సింది దేనికి అంటే గూగుల్ జెమినైకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది పెయిడ్ వర్షన్. ఇప్పుడు జిఎల్ యూజర్స్కి ఏంటి అంటే ఇది ఫ్రీగా దొరుకుతుంది. ఈవెన్ ఫ్రీ యూజర్స్కి కూడా కొన్ని లిమిటేషన్స్తో వస్తుంది. మీరు కానీ ఏ లిమిటేషన్స్ యూజ్ చేయకపోతే యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ సెలబ్రిటీ ఇమేజెస్. సో ఎలా చేయాలి, ముందుగా ఈ ప్రాంప్ట్ వాడాలి అండి. ఈ ప్రాంప్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సో ఫస్ట్ ఏంటంటే ఈ బేస్ ప్రాంప్ట్ ఉంది కదా, సో జనరేట్ హై క్వాలిటీ సెలబ్రిటీ ఇమేజ్, ఈ బేస్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, సో ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటంటే క్రియేట్ రియలిస్టిక్ ఇమేజ్ బేస్డ్ ఆన్ ది అటాచ్డ్ రెఫరెన్స్ ఫోటో, మెయింటైన్ ద ఎగ్జాక్ట్ ఫేషియల్ ఫీచర్స్. అంటే ఈ ప్రాంప్ట్ అంతా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏంటి అంటే సరే ఇది స్టాప్ చేస్తున్నానండి, బై మిస్టేక్ మనం ఎంటర్ కొట్టేసాము. సో మీరు ఇలా ప్రాంప్ట్ని అయితే పేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫీ విత్ సెలబ్రిటీ అని ఉంది కదా, దీన్ని మీ ఫేవరెట్ సెలబ్రిటీతో నేనైతే ఇక్కడ ప్రభాస్ అని ఇస్తున్నాను. అండ్ స్టాండింగ్ అట్ ఏ మూవీ, లెట్స్ సే బాహుబలి షూటింగ్ ఎట్ అని చెప్పి ఇస్తున్నా. రిమైనింగ్ అంతా మీరేం చేంజ్ చేయొద్దు. అండ్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి కాబట్టి 9:16 ఆస్పెక్ట్ రేషియోలో ఉంచాలి. ఓకే, ఎస్. ఇక్కడ మీది ఒక క్లియర్ ఫోటో, మీ సెల్ఫీ కానీ మీది నార్మల్ ఫోటో కానీ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అండి. సో ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్. ఇది క్లిక్ చేస్తే వితిన్ ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. చూసారా, ప్రభాస్తో సెల్ఫీ తీసుకుంటున్న సెల్ఫీ ఎలా వచ్చేసిందో. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇదే ప్రాసెస్లో మనం చేద్దాం. అగైన్ అప్లోడ్ యువర్ ఫోటో అండ్ పేస్ట్ ద ఫ్రంట్. ప్రీవియస్లీ మనం విత్ సెలబ్రిటీ ప్రభాస్ ఇచ్చాం కదా, ఇప్పుడు మహేష్ బాబు స్టాండింగ్ అట్ వారణాసి షూటింగ్ సెట్ అని చెప్పి ఇచ్చేసాను. దీన్ని కూడా మార్క్ కొట్టేద్దాము. సో ముందుగా ఏం చేస్తారు, అది జనరేట్ అయ్యే లోపు మీరు డౌన్లోడ్ చేయండి ఇమేజ్ని. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీరు సేవ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇమేజ్ నేమ్ 1 అని ఇస్తున్నాను. ఐ గోయింగ్ టు సెట్ ఇట్ ఇస్ మై ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ కూడా మనకి జనరేట్ అయిపోయింది. చూసారా, వారణాసి సెట్. ఈ ఇమేజ్ని కూడా మీరు డౌన్లోడ్ చేయండి. ఈ ఇమేజ్ని నేను 2 అని చెప్పి సేవ్ చేస్తున్నాను. 2 ఇమేజెస్ని సేవ్ చేసిన తర్వాత మీరు థింగ్ అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది, klingk.com. ఇందులో మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఇట్స్ ఎ పెయిడ్ వన్, బట్ మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద 166 క్రెడిట్స్ అనేది వస్తుంది. ఈ క్రెడిట్స్తో మీరు ఇమేజెస్ని ఆర్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఫీచర్ ఉంటుంది, టెస్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, మోషన్ కంట్రోల్. ఈ విధంగా ముందుగా మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే యాడ్ ఆర్ట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి మనకి ఇచ్చిన జనరేట్ చేసిన ఇమేజ్ ఉంటుంది కదా, అంటే నేను ఇమేజ్ 1ని తీసుకున్నాను. ఐడెంటిఫై చేసేకి వారణాసికి తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇంకొక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. యూ క్యాన్ యూజ్ ఇట్. సింప్లీ ఈ ప్రాంప్ట్ని కాపీ చేయండి అండ్ ఇక్కడ పే చేయండి. ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అయితే ఇన్ ద కాస్ట్ ఫ్రేమ్ ద పర్సన్ టేక్స్ పిక్చర్ విత్ ద సెలబ్రిటీ. ఎవరు, ప్రభాస్తో. హీ దెన్ రన్స్ టువర్డ్స్ టు అనదర్ సెట్ అండ్ సీ ఇన్ ద ఫైనల్ ఫ్రేమ్ హీ మీన్స్ సెలబ్రిటీ 2 అంటే మహేష్ బాబు అండ్ టేక్స్ పిక్చర్ విత్ దెమ్ అండ్ ఏ handheld కెమెరా ఫాలోస్ హిమ్ త్రూ ద ఎంటైర్ సీక్వెన్స్. ఈ విధంగా అయితే ప్రాంప్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇందులో మీరు ఏమైనా చేంజెస్ కావాలి అంటే మీరు చేంజెస్ అయితే ఇవ్వచ్చు. యూజువల్లీ ఇది క్రియేట్ చేయడానికి మనకి 25 క్రెడిట్స్ అయితే పడుతుంది. ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత క్లిక్ ఆన్ జనరేట్ కొట్టినట్లయితే మీకు ఇది వీడియోస్ అయితే జనరేట్ అయిపోతాయండి. సో చూసారు కదా, ఇలాంటి ట్రెండింగ్ వీడియోని ఎలా చేయాలో. మీరు మీ సెలబ్రిటీతో కూడా ఇలాంటి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.